ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు వచ్చేసి డే 18లో ఉన్నాం. ఇప్పుడు మనం లక్నో నుండి న్యూఢిల్లీకి అయితే వెళ్తున్నాము. నిన్నటి వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. నిన్నటి వీడియో ఏంటంటే లక్నోకి సంబంధించిన ఫుల్ టూర్ ప్లాన్ కూడా మీకు ఒక సపరేట్ వీడియో అయితే వచ్చింది. అది కూడా చూడండి. మొత్తం లక్నోలో ఎలా రావాలి, ఎలా ఏమేమి చూడాలి అన్నీ డీటెయిల్గా అయితే పెడతాను ఫుల్ టూర్ ప్లాన్లో అయితే. అది మిస్ అవ్వకుండా చూడండి. ప్రజెంట్ ఇప్పుడు నేను ఢిల్లీకి అయితే వెళ్తున్నాను కదా. ఆ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ అయితే తీసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే రైల్వే స్టేషన్లో దిగి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. లాస్ట్ టైం ఏదైతే హోటల్ దిగానో, హోటల్ డైమండ్, ఆ హోటల్కే మళ్ళీ వచ్చాను. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళ దగ్గరే మా లగేజ్ అంతా పెట్టేసాము, 2 పెద్ద పెద్ద బ్యాగులు. అందుకని వీళ్ళ దగ్గరికి మళ్ళీ వచ్చాము. 800కే ఇచ్చారు. లాస్ట్ టైం 102 ఇచ్చారు, ఇప్పుడు 201 ఇచ్చారు. రూమ్ చూడండి ఎలా ఉందో. ఇది కూడా బాగుంది. రూమ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. వాష్రూమ్ కూడా అది పెద్ద వాష్రూమ్, ఇది చిన్నది ఇచ్చాడు. పర్లా, రూమ్ అయితే బాగానే ఉంది. ఇంకా ఇప్పుడే వచ్చాను కదా, కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ల్యాప్టాప్ తీసుకోవడానికి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే AAA ల్యాప్టాప్ రెంటల్ దగ్గర అయితే వచ్చాము. ఇది వచ్చేసి ఓక్లా NSIC దగ్గర అయితే ఉంటుంది. ల్యాప్టాప్ రెంటల్ కూడా తీసుకున్నాం. 2 రోజులకి 1000 రూపాయలు ప్లస్ 18% GST, అంటే 1180 రూపాయలు పడింది 2 రోజులకి అయితే. 12,000 ఏమో సెక్యూరిటీ డిపాజిట్ పే చేయమన్నారు. మొత్తం 13,180. ల్యాప్టాప్ అయితే బాగుంది, కండిషన్లో ఉంది. ఇంకా ఇప్పుడు ఈ ల్యాప్టాప్ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే ల్యాప్టాప్ తీసుకొని ఇంటికి రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకేంటంటే ఆ డేటా ట్రాన్స్ఫర్ చేయడం అయితే మిగిలింది. ఇంకోటి ఏంటంటే బండికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. బండికి సంబంధించిన పార్ట్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయంట. అవన్నీ రేపు సాయంత్రం కల్లా బండి అయితే ఇస్తామని చెప్పారు, మొత్తం కంప్లీట్ చేసి. చూడాలి, రేపు సాయంత్రం కల్లా ఇస్తే ఎల్లుండు మార్నింగ్కి అలా స్టార్ట్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను రైడింగ్ జాకెట్, ఆ షూస్ కొనాలని చెప్పా కదా, అవి ప్రెజెంట్ అయితే కొనట్లేదు. అవి రెంటల్కి అయితే దొరుకుతున్నాయి. ఆ రెంటల్ అయితే తీసుకుంటున్నాము. షేర్ పాల్ అనే యాప్ నుండి అయితే మీరైతే రెంటల్ అయితే తీసుకోవచ్చు. ఆ రెంటల్ కూడా రైడింగ్ జాకెట్ వచ్చేసి 15 రోజులకి 1200 పడుతుంది. షూస్ వచ్చేసి షూస్ అది కూడా 1200 పడుతున్నాయి. ఆ రెండు కలిపి 2400, ఇద్దరికి కలిపి 4800 పడుతుంది. ఇంకా ఆఫర్, ప్రోమో కోడ్, ఒక ఆఫర్ కూడా ఉంది. ఆఫర్ అప్లై చేస్తే ఏంటంటే ఇద్దరికి కలిపి 4136 రూపాయలకైతే ఆ రెండు అయితే వచ్చేస్తున్నాయి. మామూలుగా కొనుక్కోవాలంటే మొత్తం 30,000 దాకా అవుతుంది. ఎందుకులే అని చెప్పి మళ్ళీ అవి కొన్న తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి పక్కన పెట్టేయడమే కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ మంచి నచ్చింది తీసుకుందాం, ప్రజెంట్ ఈ రైడ్ కోసం అయితే రెంటల్కి తీసుకుందాం అని చెప్పి అయితే రెంటల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా రేపు మిగతాయి కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాల్సినవి ఉన్నాయి. వాటి గురించి అయితే రేపు వీడియో అయితే మీకు చూపిస్తాను. ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది కంప్లీట్గా డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇదైతే గుర్తుంచుకోండి, షేర్ పాల్ అనే యాప్లో అయితే ఇవన్నీ రెంటల్కి అయితే దొరుకుతాయి. రెంటల్ తీసుకొని అయితే వెళ్ళండి, ఇన్కేస్ మీరు ఢిల్లీ నుండి లడాక్ వెళ్ళేటట్టు అయితే బైక్ మీద. ఇంకో విషయం ఏంటంటే బైక్ కూడా మీరు ఓన్ బైక్ మీదే వెళ్ళాలి. రెంటల్ బైక్తో అయితే ఇంకా ప్రజెంట్ లడాక్ రైడ్ అయితే ఆపేశారు. రెంటల్ బైక్తో అయితే వెళ్ళకూడదు. ఓన్ బైక్, అది కూడా మీరు మీ సిటీ దగ్గర నుండి ఢిల్లీకి బైక్ ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. మేము డైరెక్ట్గా వచ్చేసాం కానీ మీరు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఢిల్లీ నుండి అయితే మీరు బైక్ మీద అయితే, మీ ఓన్ బైక్ మీద అయితే లడాక్ వెళ్ళండి. అది సపరేట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుండిద్ది. ప్రజెంట్ ఈరోజు ఈ వీడియో ఇప్పుడైతే ఎండ్ చేస్తున్నాను. రేపు ఇదే వీడియో కంటిన్యూ అయ్యిద్ది. రేపు ఏమేమి ప్రొడక్ట్స్ కొంటున్నాను మీకైతే మొత్తం చూపిస్తాను. ది నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు వచ్చేసి డే 19లో ఉన్నాం. నిన్నటి వీడియో చూడకపోతే నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. ఈరోజు నిన్న మీకు చెప్పారు కదా ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసి పంపించాలని చెప్పి. డేటా అయితే ట్రాన్స్ఫర్ చేసాము, అయిపోయింది కూడా. ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. పోస్ట్ ఆఫీస్ దగ్గర నుండి డేటా అది కూడా పార్సల్ కూడా పంపించేసాము స్పీడ్ పోస్ట్ ద్వారా. కేవలం 36 రూపాయలకి అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే విజయవాడకి అయితే చేరుకునిద్దంట. విజయవాడ వెళ్ళేసరికి 3 or 4 days పట్టిద్దంట. ఇన్కేస్ వన్స్ విజయవాడ రీచ్ అవ్వగానే నేను ఇక్కడ ఐఫోన్లో ఉన్న డేటా అంతా నేను క్లియర్ చేసుకోవాలి. రీచ్ అయిన తర్వాతే చేయాలి. ఇన్కేస్ రీచ్ అవ్వకపోతే మళ్ళీ డేటా మళ్ళీ తీసేయడం కుదరదు కదా. ఇంకో విషయం ఏంటంటే ల్యాప్టాప్తో వర్క్ కూడా అయిపోయింది. 2 days అని చెప్పి తీసుకున్నాం కదా, 1 dayలోనే కంప్లీట్ అయిపోయింది. ఆ ల్యాప్టాప్ వాళ్ళకి అయితే ఫోన్ చేసి 1 dayలో ఇలా అయిపోయింది, సెకండ్ డే అమౌంట్ రీఫండ్ చేస్తానని అడిగాము. వాళ్ళు కనుక్కొని ఫోన్ చేస్తున్నారు. ఇన్కేస్ కనుక్కొని ఫోన్ చేస్తే ఈరోజు అయితే ల్యాప్టాప్ కూడా రిటర్న్ చేసేయాలి. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నుండి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ఎక్విప్మెంట్స్ కొన్ని కొనుక్కోవాల్సినవి ఉన్నాయి కదా, అవి కొనుక్కోవాలి. అక్కడికి వెళ్ళి ఆ ప్రైజెస్ ఏంటని కూడా మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ అక్కడికి అయితే వెళ్తున్నాను. నేను మీకు ఏదైతే చెప్పానో వేరే ప్లేసెస్కి వెళ్తున్నాను అని చెప్పి, ఆ మధ్యలోనే కాల్ అయితే వచ్చింది ల్యాప్టాప్కి సంబంధించి.
ఆ ల్యాప్టాప్ అయితే ఇచ్చేయమన్నారు. 650 అయితే కట్ చేసుకుంటారంట. 2 రోజులకి 1000 రూపాయలు కదా, నేను ఒక రోజే ఇచ్చేస్తున్నానుగా, అందుకని 650 కట్ చేసుకుంటా అన్నారు. సర్లేని ఇంకా రూమ్కి వెళ్ళి గబగబా ల్యాప్టాప్ తీసుకొని అయితే వచ్చేసాను. ఇప్పుడు ల్యాప్టాప్ అప్ చెప్పేసి ఆ ప్లేసెస్కి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. మీకు ఏదైతే బండి యాక్సెసరీస్కి వెళ్తానని చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలో ఫోన్ రావడం, ల్యాప్టాప్ ఇవ్వడానికి వెళ్ళడం, దాని తర్వాత మళ్ళీ నేను యాక్సెసరీస్ కోసం వెళ్ళేటప్పుడు డీమార్ట్ కనిపిస్తే ఇంకా షాపింగ్ అని చెప్పి వెళ్ళాను. దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా టైం ఏమో 4 అయిపోయింది. బండికి ఈరోజు ఇస్తా అన్నారు కదా, ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు, ఈ పార్టీకి ఫోన్ చేయాలి కదా అని చెప్పి ఇంకా ఆ మెట్రో ఎక్కి అయితే బండి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడైతే టైం 5 అయిపోయింది. ఇప్పుడు దాకా ఫోన్ ఏం రాలేదు బండికి సంబంధించి. ఇంకా వెళ్ళి చూడాలి. నాకైతే భయంగా ఉంది ఈరోజు అయ్యిద్దా లేదా అని చెప్పి. ఈరోజు అయ్యే లెక్క అయితే ఇప్పుడు కల్లా ఫోన్ అయితే రావాలి. ఫోన్ అయితే రాలేదు. ఇప్పుడు బండి దగ్గరికి వెళ్ళి అసలు ఏ విషయం కనుక్కొని మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే బండి అయితే డెలివరీ తీసుకున్నాను. ఇంజన్కి సంబంధించిన పనులన్నీ చేస్తారు. బండి అయితే బీటింగ్ బాగానే ఉంది. ఇంకా కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. ఎక్కువ స్పీడ్లో వెళ్ళొద్దని చెప్పారు. 50-60కి మించి అయితే వెళ్ళొద్దు స్పీడు. అది కూడా 500 కిలోమీటర్ వరకు వెళ్ళిన తర్వాత 500 కిలోమీటర్కి మళ్ళీ సర్వీస్ చేపియాలి, ఇది ఫుల్ సర్వీస్ అని చేపియాలి అని చెప్పారు. ప్రజెంట్ నేనైతే ఇలా లడాఖ్కి వెళ్తున్నాను, హిల్ ఏరియా వెళ్ళొచ్చా అని చెప్తే వెళ్ళొచ్చు కానీ స్లోగా వెళ్ళండి, 50 కన్నా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళమాకండి, ఇంజన్ చిన్న అవి పార్ట్స్ అవి ఉంటాయి, అవి డ్యామేజ్ అవుతాయి అది ఇది అని చెప్పారు. ఇంకా అక్కడితో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ ఇంజన్ కదా, సేఫ్గా అయితే ఉంచుకోవాలి. 500 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కుదిరితే మనాలి దగ్గరైనా ఎక్కడైనా సర్వీస్కి అయితే ఇవ్వాలి, ఫుల్ సర్వీస్కి అయితే. ప్రజెంట్ ఇప్పుడే బండి తీసుకున్నాను కదా, నేను నడిపి ఒకసారి చూస్తాను బండి కూడా ఎలా ఉందో కండిషన్ చూసి మీకైతే చెప్తాను రన్నింగ్లోనే. ఇప్పుడే బండి అయితే నడిపాను, బాగుంది బండి అయితే. బీటింగ్ చాలా స్మూత్గా అయితే ఉంది. నడిపినప్పుడు ఇంజన్లో అయితే పొగ అయితే వచ్చింది. పొగ ఎందుకు వచ్చిందని ఫోన్ చేసి అడిగితే ఏంటంటే, అవి ఇంజన్లో కెమికల్ వాషింగ్ అవన్నీ చేస్తారుగా, ఫస్ట్ టైం పొగ అయితే వచ్చింది, తర్వాత నుండి రాదా అని చెప్పారు. ఓకే అని చెప్పి ఇంకా సర్వీస్ మేనేజర్తో అయితే మాట్లాడాను. ఇలా లడాఖ్కి వెళ్తున్నాము ఏంటి అది ఇది అని చెప్తే, వెళ్ళండి కానీ 60కి మించి వెళ్ళమాకండి, 50 పైనలు 60 దాకా వెళ్ళండి, ఒక 500 కిలోమీటర్లు జాగ్రత్తగా నడుపుకోండి, దాని తర్వాత సర్వీస్కి ఇచ్చిన తర్వాత నుండి ఇంకా నార్మలే, రెగ్యులర్గా ఎలా సర్వీస్కి ఇస్తారో అలా సర్వీస్ ఇచ్చుకోవడమే అన్నారు. ఇంకా కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. ఆ సజెషన్స్ ఏంటంటే, లడాఖ్కి వెళ్తున్నారు కదా, అక్కడ స్పేర్ పార్ట్స్ అనేవి దొరకవు, క్లచ్ వైర్ కానీ బ్రేక్ వైర్ కానీ ఇవన్నీ ఇంజన్ ఆయిల్ కానీ ఇవి తీసుకెళ్ళండి, అవి తీసుకెళ్తే ఏంటంటే మీకు సేఫ్ సైడ్గా ఉంటాయని అయితే చెప్పారు. సర్లే అని చెప్పి ఇంకా అక్కడ కొన్నామంటే అక్కడ అయితే మళ్ళీ జాబ్ కార్డ్ ఓపెన్ చేయాలని చెప్పారు. అందుకని వేరే చోట ఒకటే షాప్ అయితే సజెస్ట్ చేశారు, అక్కడికైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఆ స్పేర్ పార్ట్స్ అనేవి తీసుకొని రేపు కానీ ఎల్లుండి మ్యాక్సిమం ఎల్లుండికి అయితే స్టార్ట్ అవుతాం. ఎందుకంటే మేము ఆర్డర్ ఇచ్చిన జాకెట్లు అవన్నీ రావాలి కదా, ఎల్లుండి అయితే వస్తాయి, రేపైతే వచ్చేస్తాయి మ్యాక్సిమం. రేపు వచ్చిన తర్వాత ఎల్లుండి మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. కుదిరితే ఆపుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఇంజన్ సంబంధించిన పనులు కదా జరిగింది, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. 500 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇంకా అప్పటి నుండి కూడా మ్యాక్సిమం 70-80 మించి అయితే వెళ్ళకూడదు. నేను ఆ స్పేర్ పార్ట్స్ అని తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతాను. రూమ్కి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రెసెంట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాను. మీకు ఏదైతే ఆ స్పేర్ పార్ట్స్ అవన్నీ తీసుకుంటా అన్నాను కదా, ఆ షాప్ అయితే కనబడలేదు మాకు, అందుకనే డైరెక్ట్ ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఈ వీడియో రేపటికి కూడా కంటిన్యూ అయ్యిద్ది. రేపు ఏంటంటే నేను బండికి సంబంధించిన కొన్ని చేపించాల్సినవి ఉన్నాయి, జెర్రీ క్యాన్స్ పెట్టుకోవడానికి కోసం. అయ్యిను ఇంకా నా రైడింగ్ జాకెట్, షూస్ కూడా రేపు డెలివరీ వస్తున్నాయి, అవి కూడా మీకైతే చూపిస్తాను. ఎందుకంటే ఈరోజు ఎక్కువ కంటెంట్ మీకు చూపిలేకపోయా కదా, అందుకని రేపటికి ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. దయచేసి కంటిన్యూగానే ఈ వీడియో అయితే చూడండి రేపు కూడా. ప్రజెంట్ ఈ రోజుకైతే ఇంతే. The next day. హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు డే 20లో ఉన్నాము. ఈరోజే ఈ రైడింగ్ జాకెట్ను రైడింగ్ షూస్ అయితే డెలివరీ వచ్చేసినాయి. ఇక్కడ పోకర్ ద్వారా అయితే వీళ్ళు పంపించారు డెలివరీ. నార్మల్గా పోకర్ ఏంటంటే స్విగ్గీ, జొమాటో లాగా ఇలాగే పోకర్ అని ఉండిద్ది, ఆ పోకర్ ద్వారా అయితే పంపించారు. ఇందులో దీంట్లో అయితే పంపించారు. దీనికి ఒక లాక్ అయితే ఉండిద్ది. ఈ లాక్ ఏంటంటే మనం ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత దీని యొక్క పిన్, ఈ లాక్ యొక్క పిన్ను మాకు పంపిస్తారు పర్సనల్గా. ఆ పిన్తో ఓపెన్ చేస్తేనే ఓపెన్ అయ్యిద్ది. ఇంకా డెలివరీ పార్ట్నర్కి ఇంకో కోడ్ అయితే వచ్చింది డెలివరీ చేసినట్టు, ఆ కోడ్ అయితే డెలివరీ పార్ట్నర్ చెప్పారు. ఇదైతే నా రైడింగ్ జాకెట్ నాకైతే సరిపోయింది, XXL. ఇది మా ఫ్రెండ్ది XL.
ఇది కూడా సరిపోయింది, కరెక్ట్గా ఫిట్గా ఉంది. ఇది వచ్చేసి 2 లెవెల్ 2 ప్రొటెక్షన్తో అయితే వచ్చినాయి, లెవెల్ 2 ప్రొటెక్షన్. ఈ ఈ వచ్చేసి షూస్ కూడా బాగా సరిపోయినాయి. నాది వచ్చేసి 8, మా ఫ్రెండ్ది వచ్చేసి 9 నెంబరు. షూస్ కూడా బాగున్నాయి, సరిపోయినాయి. ఇంకా ఇక్కడ నుండి ఇంకా బయటికి వెళ్ళి ఇంకా వేరే బండికి చేపాల్సినవి ఉన్నాయి, జెర్రీ క్యాన్స్ పెట్టుకోవడం కోసం. అక్కడికి వెళ్ళి అదొకటి ఫిట్ చేపించి ఇంకా అంతే. అక్కడితో ఇంకా ఏంటంటే ఇంకోటి ఒకటి ఉంది, అదేంటంటే మేము వండుకోవడానికి ఒక గ్యాస్ స్టవ్ను గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా, అవి కొనాలి. అవి కూడా తీసుకోవాలి. అవి 2 అయితే ఇప్పుడు వెళ్తాము. ఇవి వచ్చేసినాయి కాబట్టి వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇప్పుడే వినాయక సేల్స్ అనే షాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడైతే నేను ఈ ఆక్సిజన్ పంప్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 500 పడింది. ఇంకా పొయ్యి ఒకటి తీసుకున్నాను, చిన్నది, బాగుంది. ఇది ఒకటి 800 అయితే పడింది. మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. బాగుంది, 800. ఇది ఏంటంటే గాలి వచ్చినా తగలకుండా ఉండేలా అయితే ఉంది. రేట్లు అయితే అస్సలు తగ్గట్లేదు, ఫిక్స్డ్ రేట్ అంటున్నారు. బాగుంది 800 కంటే. ప్లస్ ఈ 2 అయితే తీసుకున్నాను. ఇది ఒకటి 4 hours కంటిన్యూగా వచ్చిందంట. ఇది వచ్చేసి ఎంత 180 రూపాయలు పడింది ఒకటి. 2 తీసుకున్నాను. ఇంకా బ్రష్ ఒకటి తీసుకున్నాను. ఈ వినాయక సేల్స్ అనే షాప్ అయితే గుర్తుంచుకొని. ఇంకా రైడింగ్ జాకెట్ గురించి కూడా అడిగాను. రైడింగ్ జాకెట్ వచ్చేసి 4500 అంట, రీజనబుల్ రేటే, తక్కువగానే అనిపించింది నాకైతే. ఇంకా కొరియర్ పంపిస్తారు ఆంధ్రాకి అంటే, కొరియర్ కూడా పంపిస్తా అన్నారు. చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్లు అయితే. కుదిరితే వచ్చి తీసుకోండి. ఇక్కడైతే ప్రజెంట్ ఇక్కడ నుండి ఇంకా బండికి సంబంధించి జెర్రీ క్యాన్స్ కోసం అది పెట్టించడం కోసం అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడే ఆ బండి మోడిఫికేషన్ చేపించడం కోసం అయితే వచ్చాను. ఇది వచ్చేసి రాజుభాయ్ బైక్ మోడిఫికేషన్ అని ఒక షాపు. ఇలా కొంచెం యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, బాగా పాపులర్, బాగా తక్కువకైతే ఇస్తారు. ఈ ఏరియా కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తం బండికి సంబంధించినవి అయితే ఇక్కడైతే ఉంటాయి. ఆ కరోల్ బాగ్ ఏరియా అన్నమాట, ఢిల్లీలో. చాలా తక్కువ అయితే పడుతుంది ఈ షాప్లో అయితే. మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను బండికి సంబంధించి వచ్చేసి ఈ ఫ్రంట్ జెర్రీ క్యాన్స్ పెట్టుకోవడం కోసం అయితే ఇది వేపిస్తున్నాను. ప్రజెంట్ జెర్రీ క్యాన్స్ అయితే ఏం తీసుకోవట్లేదు, కానీ ఇదైతే సేఫ్టీగా ఉండేది కదా అని స్క్రాచ్ గార్డ్ అయితే వేపిస్తున్నాను. ప్లస్ వెనకాల మీరు స్టడలు కూడా చేపిస్తున్నాను. ఇది వచ్చేసి 2000 పడింది. వెనకాలది వచ్చేసి 1400 అయితే పడింది. ఇంకా బండికి సంబంధించి ఏంటంటే ఇంకా వెనకాల ఒక లైట్ కూడా వేపిస్తున్నాను, అది 100 రూపాయలు. ఇది 2 వచ్చేసి 500 అయితే పడినాయి. దీని ఏంటంటే లైట్ కూడా సిగ్నల్ వేయంగానే లైట్ కూడా బ్లింక్ అయితే. ఇది చాలా బాగుంది. 500 అంటే చీప్ అనిపించింది నాకైతే. ఇంకా లోపల కూడా మీకు చూపిస్తాను. ఈ లోపల అయితే బండికి సంబంధించిన అన్ని ప్రతిదీ అయితే దొరికిద్ది. మీరు వచ్చేటట్టయితే ఇదైతే గుర్తుంచుకోండి. మీకు వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ది కూడా చూపిస్తాను. ఆల్రెడీ మీరు ఎస్కేడి బైక్ మోడిఫికేషన్ అని ఉండిద్ది, గుర్తుంచుకోండి. చాలా తక్కువ పడతాయి ఇక్కడ రేట్లు. మీరు దూరం నుండి యూట్యూబ్ చూసి అయితే వచ్చామని చెప్పండి, తక్కువకైతే చేస్తారు. ప్రజెంట్ నేను బండికి మొత్తం వేయించి ఆ బండికి చూపిస్తా అవుట్లుక్. మొత్తానికి బండికి సంబంధించిన పనులన్నీ అయిపోయినాయి. ప్రజెంట్ ఇప్పుడు బండి ఒక అవుట్లుక్ చూడండి ఎలా ఉందో. బండికి సంబంధించిన ఏమేమి వేయించానంటే ఇది వేయించాను. ఇది వచ్చేసి క్రాష్ గార్డ్ అన్నమాట. ఇది వచ్చి 2000 పడింది. ఇంకా ఇవి అయితే వేయించాను 2 అయితే ఇలా సిగ్నల్ వేయంగానే ఇక్కడ లైట్ కూడా వెలిగిద్ది, 2 పక్కల లైట్లు అయితే వెలుగుతాయి. ప్లస్ వెనకాల సడల్స్ వేయించాను, 2 సడల్స్. ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఈ సడల్ వచ్చేసి 1400 వేశారు బిల్లు. ఈ బ్యాగులు 2200 అయితే తీసుకున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ వేస్తే లైట్ వెలిగేలాగా బ్యాక్ సైడ్ కూడా వేయించాను. లైట్ వెలుగుతుంది చూసారా, ఆ 2 లైట్లు వెలుగుతాయి బ్రేక్ వేస్తే. ఇవన్నీ వేయించాను. మొత్తం మీద లేబర్ ఛార్జెస్తో కలిపి 7500 అయితే అయినాయి. ప్రెసెంట్ ఇంకా బండికి సంబంధించిన పనులన్నీ అయిపోయినాయి. ఇంకా బండికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కొన్ని తీసుకోవాలన్నా కదా, ఏదైతే క్లచ్ వైరు, ఎక్సలేటర్ వైర్, అయ్యి ఇంజన్ ఆయిల్, ఈ 3 మళ్ళీ తీసుకోవడం కోసం అయితే వీళ్ళనైతే రిక్వెస్ట్ చేశా, జాబ్ కార్డ్ క్రియేట్ చేసి తీసుకోండి అని చెప్పి. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. హిమగిరి మోటార్స్ వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి ఇంకా కొత్తగా జాబ్ కార్డ్ క్రియేట్ చేసి అవి 3 అయితే ఇప్పించారు నాకైతే. తీసుకుని ఇంకా ప్రజెంట్ ఇంకా ఏదైతే నేను ఈ వేయించాను కదా, ఈ ఎందుకు వేయించానంటే దీనికి ఒక రీజన్ అయితే ఉంది. జెర్రీ క్యాన్స్ తీసుకోవాలి. ఆ జెర్రీ క్యాన్స్ వచ్చేసి 3300 పడుతుంది. దాని బదులు ఏంటంటే వాటర్ది టిన్ ఉండిద్ది ఒక కవర్లో. ఆ టిన్లో అంటే 5 లీటర్స్ వరకు
పెట్రోల్ అది వాటర్ పట్టుకోవచ్చు. ఆ వాటర్ బదులు పెట్రోల్ పోసుకొని రెండు తీసుకుందాం అనుకుంటున్నా. తీసుకొని ఈ బ్యాగుల్లో పెట్టేద్దామని నేనైతే ప్లాన్ చేసా. తక్కువలో అయిపోద్ది అని చెప్పి అలా అయితే ప్లాన్ చేసా. అందుకని ఈ రెండు అయితే తీసుకుంటా. అవి తీసుకోవడానికి ఇప్పుడైతే వెళ్తున్నాను. అయితే మీకు మార్నింగ్ చూపించా కదా, అక్కడ వెళ్ళి మళ్ళీ అవి తీసుకొని మీకైతే చూపిస్తా అక్కడికి వెళ్ళి. ప్రజెంట్ ఇప్పుడే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను మీకు ఏదైతే ఆ పెట్రోల్ కోసం ఈ కవర్లు తీసుకుంటా అన్నాను కదా, అవి అయితే ఇయే. ఒక్కోటి 200 అయితే పడింది. రెండైతే తీసుకున్నాను. దీంట్లో పెట్రోల్ ఫుల్ చేసి ఏదైతే మీకు బ్యాగులు చూపించానో ఆ బ్యాగులో అయితే తీసుకెళ్ళాలి లడాక్ అయితే. అంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ కింద అయితే నేను ఎంచుకున్నాను. దీనివల్ల అమౌంట్ పరంగా నేను చాలానే సేవ్ అయ్యాను. జెర్రీ క్యాన్స్ తీసుకునేటట్టయితే 3500 అలా అయిపోయి, ఇది ఏంటంటే 400తో అయిపోయింది. ఇంకా ఈ ఫిట్ చేసుకొని ఇంకా వెళ్ళాలి. ఎలాగో బ్యాగులు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత కన్నా యూజ్ అవుతాయి ట్రావెలింగ్కి అయితే. జెర్రీ క్యాన్స్ ఏంటంటే లడాక్కే యూజ్ అవుతాయి, తర్వాత ఏమో వేస్ట్ అయిపోతాయి. ఇంకా వెళ్ళే ఈరోజు వచ్చేసి నేను ఈ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా బండికి ఉన్న జీపీఎస్ అయితే పనిచేయలేదు, ప్లస్ సీట్ కూడా రాలేదు. ఇంకా గబగబా ఏదైతే నేను మీకు చూపించానో పొద్దున్న బండికి సంబంధించిన అవన్నీ చేయించా కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూపిస్తే మళ్ళీ మా లాకును జీపీఎస్ అయితే సెట్ చేశారు. ఫ్రీగానే చేశారు. అంతా సెట్ అయిపోయింది. బండికి సంబంధించిన పనులన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు రూమ్కి వచ్చా కదా, ప్యాకింగ్ అంతా చేసుకొని ఇంకా ఈ ప్యాకింగ్ ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ బ్యాగులు కొన్ని హోటల్ వాళ్ళకి అయితే అప్పచెప్పేసి మార్నింగ్ 6 or 7కి అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. ఒకసారి మీకు రూమ్ అయితే చూపిస్తాను. చూడండి ఎలా ఉందో రూము. మొత్తం ఆ రూమ్ అంతా మా లగేజ్తోనే నిండిపోయింది. ఇవన్నీ ఇప్పుడు సదురుకోవాలి. నేను సదురుకొని కావాల్సిన వాటికే ఈ లడాక్ అయితే తీసుకెళ్ళాలి. మిగతా అన్ని ఏంటంటే ఈ హోటల్ వాళ్ళతో మాట్లాడుకున్నాం, బ్యాగులు అయితే వీళ్ళ దగ్గర పెట్టేలాగా. వీళ్ళ దగ్గరే బ్యాగులు పెట్టేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి వరకే లడాక్ అయితే తీసుకెళ్తాం. రేపు మార్నింగ్ 6 or 7కి అయితే స్టార్ట్ అయిపోతాం. ఈ బ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి బ్లాగ్తో ఇంకో బ్లాగ్తో అయితే కలుద్దాం.